ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదిరిపోయే ఐడియా, నెలకు 1,00,000కు పైగా సంపాదిస్తున్నారు. ఎలా అనుకుంటున్నారా? అయితే ఈయన గురించి తెలుసుకోవాల్సిందే. సాంప్రదాయ పంటలకు బదులుగా వినూత్న పద్ధతిలో పాలీహౌస్ ఆర్కిడ్ పూల సాగుకు శ్రీకారం చుట్టాడు ఓ యువ రైతు. నెలకు 1,20,000 ఆదాయాన్ని పొందుతున్నాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన నవీన్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. చాలని జీతం వల్ల జాబ్ వదిలేశాడు. అయితే నవీన్ తండ్రి వ్యవసాయం చేసేవారు. తండ్రికి తోడుగా వ్యవసాయంలో నూతన పద్ధతిలో పసుపు పంటను సాగు చేశారు. మంచి దిగుబడి వచ్చినా అనుకున్నంత లాభాలు రాలేదు. దీంతో పూల సాగు చేయాలని ఆలోచన వచ్చిందని నవీన్ తెలిపారు. ఫ్లవర్స్ సాగు చేసేందుకు హార్టికల్చర్ ఆఫీసర్ మహిపాల్ హెచ్ఓడిని కలిశారు. ఆయన పాలీహౌస్ పూల సాగు చాలా మంచి దిగుబడి వస్తుందని చెప్పారు. 75% సబ్సిడీతో నాకు పాలీహౌస్ మంజూరైంది. ఎలాంటి ఫ్లవర్స్ సాగు చేయాలని ఆలోచిస్తుంటే మన దగ్గర జర్బరా అనే ఒక వెరైటీ మాత్రమే ఉంది. ఆర్కిడ్ పూలకు మంచి డిమాండ్ ఉందని తెలిసింది. ఆర్కిడ్ పూల సాగు నుంచి పూణేకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేసి ఆర్కిడ్ పూల సాగు విధానం గురించి పూర్తిగా తెలుసుకున్నాను. సాయిల్ లెస్ క్రాఫ్ట్ అంటే భూమిపై కాకుండా ఒక 3 ఫీట్ల హైట్లో పైప్స్ బిగించి 2 పైపులకు మధ్యలో నెట్ కట్టి కొబ్బరి బూరు వేసి ఆర్కిడ్ మొక్కలను పెంచుతారు. దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 6 ఎకరం పాలీహౌస్లో 2,000 మొక్కలను నాటారు. ఒక్కో మొక్క 45 రూపాయలకు తీసుకోవడం జరిగింది. జిఐ పైప్స్ ప్లాంట్స్కి మొత్తం 8 లక్షల రూపాయలు అయ్యాయి. జనవరి మే నెలలో టెంపరేచర్ కారణంగా దిగుబడి తగ్గుతుంది. మిగతా అన్ని నెలలు చాలా బాగా దిగుబడి వస్తుందని 2 సంవత్సరాల వరకు ప్లాంట్స్ ఇచ్చిన వారే ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి ఎలా చేయాలో సూచనలు సలహాలు ఇచ్చేవారు. న్యూట్రియంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఏంటి అనేది వారి గైడెన్స్ ప్రకారం ముందుకెళ్తున్నాం. ఈ మొక్క భూమిపై కాకుండా నెట్టు కట్టి దానిపైన ఓ కొబ్బరి పీచు పైన ఈ మొక్కలను ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. కొబ్బరి పీచు ఒక టెంపరేచర్ తడిని బట్టి మనం వాటర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నెలకు సుమారు 400 బంచుల వరకు దిగుబడి రావాలి. కానీ 250 నుంచి 300 బంచుల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఆర్కిడ్ పూలను ఎక్కువగా హైదరాబాద్, పూణేకు ఎగుమతి చేస్తున్నాం. హైదరాబాద్ కంటే ఎక్కువగా పూణేకు ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి బొంబాయి వెళ్లే బస్సులు ఉండడంతో వారానికి ఒకసారి వాళ్ళ ఆర్డర్ను బట్టి పూలను పంపిస్తున్నాం. హాఫ్ సీజన్లో 250 రూపాయలకు ఒక బంచ్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత సీజన్లో 350, 370 రూపాయలు ఉంది. 2018లో ఆర్కిడ్ డెకరేషన్ మొక్కలను ప్లాంటేషన్ చేస్తాం. 2019 వరకు నాకు క్రాప్ వచ్చింది. 2020, 2021 కరోనా వల్ల మార్కెట్ చేయలేకపోయానని, 3 సంవత్సరాలు సరైన మార్కెట్ లేదని, 2023 నుంచి మంచి దిగుబడి వస్తుందని, ఇప్పటికీ 6 సంవత్సరాలు పూర్తయిందని, మరో 7 సంవత్సరాల వరకు కూడా క్రాప్ వస్తుందని చెప్పారు. మెలకువలు పాటిస్తూ సాగు చేసుకుంటే చాలా మంచి దిగుబడి ఉందని కూడా నవీన్ వివరించారు.